హలో అండి. నేనైతే సొంత ఇంట్లో ఉన్నది నాకు అలా ఎప్పుడు నెరవేరుద్దో ఏంటో చూద్దాం. హలో అండి. నేను వచ్చేసి ఆంధ్ర. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే ఈరోజు నా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న లైవ్ లో ఒకరు హోమ్ టూర్ చేయండి మేడం అన్నారు. అందుకని మీకోసం అయితే నేను ఈ హోమ్ టూర్ చేస్తున్నాను. మాదైతే రెంట్ కండి, ఓన్ హోమ్స్ అయితే కాదు. మీరు ఇప్పుడైతే చూసేస్తారు. మరీ పెద్ద ఇల్లు అయితే కాదు. ఇది 2 BHK. మీరు చూడొచ్చు ఎలా ఉందా అని. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, అందుకే నేనైతే స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇది చిన్న గేటు, ఈ రెండు పక్కల ఉంది. మీరు చూడొచ్చు, ఇదైతే ఎంట్రన్స్. ఇంకా అటువైపు కూడా కనిపిస్తుంది చూసారా, అటువైపు ఒక పెద్ద డోర్ ఉంది. ఇటు సైడ్ ఏమో బండ్లో వెళ్తాయి, అటు సైడ్ అయితే కారు ఉంటే కారు ఉంది. మా ఇంటి ఓనర్స్ కి వెళ్తారు. మా ఇంటి ఓనర్స్ అయితే పైన ఉంటారండి. మాది కిందన గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఆ పక్కనేమో సింగిల్ బెడ్రూమ్ ఉండే అంకుల్ వాళ్ళు ఉంటారు. మాదైతే డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు మీరైతే ఎంటర్ అవుతున్నారు చూడండి. ఇదైతే స్టార్టింగ్ అండి, ఎంటర్ అయ్యేది. స్టార్టింగ్ అయితే హాల్ ఇచ్చారండి పెద్దగా. ఓకే, స్పేసియస్ గా బానే ఉండిద్ది, బాగుండిద్ది కూడా. మా పిల్లల ఆర్ట్స్ కూడా చూడవచ్చండి. అక్కడక్కడ పెన్సిల్ తో గీసారు. ఏంటి ఇలా ఉందని మాత్రం ఏమనుకోమాకండి. పిల్లలు ఉన్న చోట మీకు తెలిసిందే కదా, అప్పటికి వాళ్ళు చాలా కంట్రోల్ చేసినా కూడా ఆ టెల్లిట్ వచ్చేలాగా వచ్చేస్తుంది. ఇక ఎంట్రన్స్ అయితే నేను ఇలాగా అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను. హాల్లో అయితే ఎంటర్ అవగానే ఇగోండి కూలర్ అయితే ఉంది ప్రెజెంట్. ఇది కొంచెం బాగాలేదండి, రిపేర్ లో ఉంది. ఇంకా యాక్చువల్ గా అయితే టీవీ అది నా పెళ్లి నాటిద్ది. ఇంకా ఎందుకు పెద్ద టీవీ ఎందుకులే, అదే కంటిన్యూ చేస్తున్నాం. పెద్దది ఎందుకు, పిల్లలు అయితే దగ్గరికి వెళ్ళి చూస్తారు, అదే ఇప్పుడు వాడదామన్నట్టుగా యూజ్ చేస్తున్నాం. మా బాబు అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఇంక ఇంట్లో అయితే ఉయ్యాలు ఉందండి. మా పిల్లల రంగానే అటు ఇటు ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇవ్వండి, నా దేవుడు మందిర్ లేదండి. నేను ఒక కబోర్డ్ లో పెట్టేసి అక్కడ దేవుడికి సంబంధించిన సామాన్లు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాను డెకరేషన్ కోసం. పైన అయితే బొమ్మలు అయితే పెట్టానండి. ఇక్కడ చిన్నగా ఒకటి ఇచ్చాడు. ఇక్కడ డెకరేషన్ పెట్టుకోవడానికి ఇట్లా బొమ్మలు పెట్టుకోవడానికి కూడా లేదు షోకేస్. నేనైతే పైన అయితే 1 by 1 అయితే పెట్టాను. మా తమ్ముడికి వచ్చిన గిఫ్ట్స్ అవి అయితే ఉన్నాయి. ఇదైతే మొత్తం అయితే హాల్ అండి. నేను మంచం మీద దుప్పట వేయలేదేంటని అని అడుగుతారు. మంచం మీద దుప్పట వేసిన మరుక్షణం మా పిల్లలు ఏదో టచ్ అయితే చేసేస్తారు, అందుకని నేను వేయలేదు. మీరు ఇదైతే గమనించవచ్చు. ఇంకా ఎంట్రన్స్, ఇంకా హాల్ నెక్స్ట్ తర్వాత అయితే అండి కిచెన్. ఇగో నేనైతే ఏంటి బ్యాగ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఆ రోజు నెక్స్ట్ డే అయితే ఊరెళ్తా, అది కానీ నేను లాక్ పెడతా చూడండి. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్, ఇది మా పెళ్లికైతే వచ్చిందండి. ఇంకా గ్రైండర్ మా అమ్మ కొనింది, ఇంకా మిక్సీ కూడా మా పెళ్లికి వచ్చింది. నేనైతే ఉన్న వాటిలో నేనైతే కిచెన్ ని చిన్నగా అయితే ఇలాగైతే సర్దుకున్నా. ఉన్న దాంట్లో ఏంటి గజిబిజిగా ఉందనుకోమాకండి, నేను తొందరలో తీసేస్తున్నా. అప్పటికి కొండంట్లో అయితే ఉన్నాయి తోమడానికి. అప్పుడే తిన్నా, నేను తినిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఇదైతే కిచెన్. ఇంకా నెక్స్ట్ అయితే 2 bedrooms ఉన్నాయి కదండి, పక్క పక్కన 2 bedrooms ఉంటాయి, మీరు గమనించవచ్చు. 1 bedroom లో అయితే మా వారు ఆఫీస్ చేసుకునేది సంబంధించింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు మా ఫోటో. ఇది మా అబ్బాయి బర్త్డే అప్పుడుదండి మా ఫోటో. ఇది మా అబ్బాయికి ఇంకా 4th month ఫోటోషూట్ అన్నప్పుడు చేసాము. నెక్స్ట్ అయితే నేను మా వారి ఫస్ట్ గిఫ్ట్ మా తమ్ముడు ఇచ్చాడండి. ఇదైతే గిఫ్ట్ మీరు చూడొచ్చు. నేను 1 by 1 అయితే అలా పెట్టాను, మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇది ఒక రూమ్ అండి. మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళొచ్చి పడుకున్నారు. తను పడుకుండగానే తీసాను. మళ్ళీ ఇంకా లేపితే అరుస్తారని చెప్పి సైలెంట్ గా తీస్తున్నా. తినైతే తను వర్క్ చేసుకుని, తను కొన్ని రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తారు. నెక్స్ట్ అయితే ఇదిగోండి, ఇదైతే 2nd bedroom. మీరు చూడొచ్చు. నాకైతే కొంచెం సామాన్లు ఎక్కువే ఉన్నాయి. నేను పైన అటక మీద అయితే పెట్టేసా. ఈ రూమ్ అయితే ఇంకా నేనే ఇక్కడే అండి నేను చూపిస్తున్నా షూట్ చేసేది, షార్ట్స్ రీల్స్ తీసేది. నెక్స్ట్ దీనికైతే పెద్ద కిటికీ అయితే ఉందండి. చల్లగా గాలి వస్తుంది, మంచిగా వెంటిలేషన్ అయితే వస్తుంది. నాకు నైట్ పూట ఆ కిటికీ తీసుకుని పడుకుంటే భలే అనిపిస్తుంది. ఇంకా దాని ఎదురుగా అయితే మిర్రర్ అయితే ఇలాగ ఇచ్చేసామండి. పక్కన ఈ డ్రమ్ ఏంటి అనుకుంటున్నారా, మేము విడిచిన బట్టలు అందులో వేస్తాము. నెక్స్ట్ డే అయితే ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేస్తాం. ఇంక పెట్టడానికి చోట్లేక మేము డ్రమ్ అయితే పెట్టుకున్నాను. ఇగోండి, ఇదైతే హాల్ అండి. ఇగోండి ఉయ్యాలి, ఇంకా 2 chairs అయితే ఉన్నాయి. ఇది కూలర్ చెప్పాను కదా, ప్రెసెంట్ రిపేర్ లో ఉంది. మాకైతే 2 పక్కల అయితే దారి ఉంది. నేను మార్నింగ్ ఇది బయట తీలేపోయాను యాక్చువల్ గా, అందుకని చూపిస్తున్నాను. 2 పక్కల నీకు ముందు చూపించాను కదా, వెనకాతలు కూడా చూపిస్తున్నాను. చెట్లు అయితే చక్కగా పెంచుకుంటారండి మా ఇంటి ఓనర్స్ కి, చాలా బాగా ఇష్టము. ఇవ్వండి, బయట కూడా 2 bathrooms అయితే ఉన్నాయి. చూపించకూడదు కదా అన్నట్టుగా నేను ఏదో చూపించినట్టు మా అబ్బాయి మాట్లాడుతున్నాడు చూడండి. చెప్పు సరిగ్గా. ఎప్పుడన్నా నాకైతే సొంత ఇల్లు కలా ఉండాలనుకుంటున్నా. ఆ దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడా భాగ్యం, చూద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.